అస్మద్గురుభ్యో నమ. అస్మత్పరమగురుభ్యో నమ. మనకి కార్యసిద్ధి కొరకు అంటే ఏ విధమైన కార్యమైనా ఏ విధమైన పనైనా మనం ఆలోచించుకొని ముందరకు వెళ్ళాలంటే శ్రీరాములు వారిని ప్రార్థన చేయాలి. ఏంటంటే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వదా క్రియతాం యత్నః సర్వదా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యత సీతాం అధిగమిష్యత పక్షలాభో మయాయం వః పక్షలాభో మయాయం వః. సిద్ధిప్రత్యయకారకః సిద్ధిప్రత్యయకారకః తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమాం. హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖం క్షయకరో భవ. హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖం క్షయకరో భవ. హరి ఓం. శ్రీరాములు వారు ఆ సీతాదేవితో కూడుకొని మనని ఎప్పుడు కూడా రక్షించగలడు. అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆయన తలుచుకొని స్వామివారితో చెప్పి మనని రక్షించగలడు. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం చరణాచరితే పది అని సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. తతో రావణ నీతాయా అంటే రావణుడు తీసుకెళ్ళబడినటువంటి సీత. సీతాయా శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం ఆ దారిని వెతకడానికి చరణాచరితే ఆకాశ మార్గాల్లో వెళ్తున్నారు. అంటే ఇక్కడ ఆంజనేయ స్వామి అనేటువంటి ఆచార్యుడు ఇక్కడ జీవుడు వేరైపోయారు, పరమాత్మ వేరుగా ఉన్నారు. జీవుడి నుంచి పరమాత్మ, ఈ జీవుణ్ణి పరమాత్మని కలపడానికని ప్రయత్నం చేత ఆచార్య రూపంలో ఆ స్వామి లంకానగరాన్ని వెళ్తున్నారు. వెళ్ళి ఛేదించి ఆ పరమాత్మని జీవుణ్ణి ఒక చోట చేసేటట్టు చేస్తారు. అంటే సర్వకార్యములు సిద్ధించడానికి సుందరకాండ పారాయణ చెయ్యాలి. ఆ సుందరకాండ పారాయణ చేసినట్లయితే సీతారాముల వారును మరియు ఆంజనేయ స్వామి వారును మనకి వారి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. కనుక మనమందరం కూడా ఆ రాముల వారిని తలుచుకుందాం. ఆంజనేయ స్వామిని తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరియుత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖం క్షయకరో భవ అని ప్రార్థన చేద్దాం.